హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ సోను. రెడీ అయిపోయాను. ఈరోజు ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేద్దాము. డైలీ రొటీన్ ఏంటి అని సింపుల్గా చెప్పాలనుకుంటున్నాను. సో నేను ఫ్రెష్ అయ్యి మంచి సింపుల్ అండ్ సిల్క్ శారీని కట్టుకున్నాను. ఈ బ్లౌజ్ డిజైన్ నేనే చేసుకుంటాను అనమాట, నా ఓన్గా. సో నా బ్లౌజ్ డిజైన్స్ అన్నీ చాలా సింపుల్గా ఉండేలా అండ్ కొంచెం లుక్ ఉండేలా డిఫరెంట్గా చేస్తాను. అదనమాట సంగతి. సింప్లీ అండ్ నైస్గా ఉండడం నాకు చాలా ఇష్టం. సో రెడీ అయిపోయాను ఫ్రెండ్స్. సో ఇక కుకింగ్ స్టార్ట్ చేద్దాం. సో పిల్లలు ఎగ్ ఫ్రైడ్ రైస్ అడిగారనమాట, దానికోసమే సో స్టార్ట్ చేసేసాను. వాళ్ళకి సమ్మర్ హాలిడేస్ కదా, వాళ్ళ ఇష్టం, ఇది కావాలి అది కావాలని అడుగుతూ ఉంటారు. మనం చేయాల్సిందే అండ్ కొంచెం హెల్తీగా కూడా చూసుకోవాలి. ఫ్రైడ్ రైస్ నేను ఇలా ప్రిపేర్ చేసేసాను పిల్లల కోసం. వాళ్ళకి పెట్టేస్తాను. ఆఫ్టర్నూన్ అయిపోయిందనమాట. సో లంచ్కి ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేశాను నేను. మా వారు కూడా కాలేజ్కి వెళ్ళిపోతారు తినేసి. పిల్లలందరికీ నేను పెట్టేశాను, తిని వాళ్ళు కాలేజ్కి వెళ్ళిపోతారు ఇప్పుడు. సో ఎగ్ ఫ్రైడ్ రైస్లో ఎగ్ పీసెస్ తినడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట. మా పిల్లలు నేను కొట్టుకుంటాం వాటి కోసం. అదొక స్వీట్ మెమరీగా సరదాగా ఉంటుంది. పెట్టేశాను వాళ్ళందరికీ, వాళ్ళు తినేశారు. తను కూడా కాలేజ్కి కూడా వెళ్ళిపోయారనమాట. ఇంకా నేను కుకింగ్ చేశాను కదా, ఆ గ్యాస్ అదంతా క్లీన్ చేసుకుంటున్నాను. క్లీన్ చేసేసి ఇక నేను కూడా తినేస్తానమాట. నెక్స్ట్ ఇంకా చిన్న చిన్న పనులు ఏమైనా ఉంటే చకచకా చేసేసుకోవాలి. గ్యాస్ మొత్తం క్లీన్ చేసేసి శుభ్రంగా తర్వాత నేను కూడా ప్రశాంతంగా ఒక్కదాన్నే కూర్చొని ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగించేస్తాను. సో అయిపోయింది. గ్యాస్ కూడా క్లీన్ చేసేసాను. సో చూడండి, మా పిల్లలు టీవీ చూస్తున్నారు, మా వారేమో కాలేజ్కి వెళ్ళిపోయారు. వాళ్ళు తినేశారు, నేను స్టార్ట్ చేశాను అనమాట తినడం. హాయిగా ప్రశాంతంగా కూల్గా కూర్చొని తినే కొంచెమైనా చాలా హ్యాపీగా తినేయాలి. కూర్చొని తింటున్నాను. సో ఫ్రైడ్ రైస్ అయితే చాలా టేస్టీగా ఉంది, సూపర్గా ఉంది, చాలా బాగా కుదిరింది. సో మీరు కూడా తింటారా? నాతో పాటు తినేసేయండి సరదాగా. థ్యాంక్ యూ. ఇంట్లో అందరికీ వండి పెట్టేసి కూల్గా ప్రశాంతంగా కూర్చొని తింటుంటే చాలా రిలాక్స్గా ఉంటుందన్నమాట ఫ్రైడ్ రైస్. ఇంకా తినేసి ఇంకా ఏమైనా చూసుకోవాలి, రీల్స్ కూడా స్టార్ట్ చేసేయాలన్నమాట. ఆల్మోస్ట్ 2-3 వరకు బిజీగా ఉంటుంది. ఆఫ్టర్నూన్ కొంచెం సేపు అలా రెస్ట్ దొరుకుతుందేమో అంతే. అదనమాట విషయం. ఈరోజు యాక్చువల్గా అందరం కలిసే తింటాం, బట్ ఈరోజు ఇక మీరు తిని వెళ్ళండి అని చెప్పేసి అన్నాను. ఒకేసారి వీడియో కూడా చేయడానికి ఉంటుందని. అదనమాట సంగతి. ఇంకా ఇలా ఈరోజు సింపుల్గా ఫ్రైడ్ రైస్తో కుకింగ్ అయిపోయిందనమాట. లేకపోతే కర్రీ ఏమైనా రైస్ ఇలా కొంచెం టైం పట్టేదేమో. అదనమాట ఫ్రెండ్స్ డైలీ రొటీన్. మార్నింగ్ టిఫిన్ చేసేసి ఫ్రెష్ అయిపోయి మళ్ళీ లంచ్కి రెడీ అయిపోయి లంచ్ చేసేసి వాళ్ళ పిల్లలందరినీ చూసేసుకొని అలా చకచక అందరం తినేస్తాం. చాలా చాలా టేస్టీగా ఉంది. ఫ్రైడ్ రైస్ కంప్లీట్ అయిపోయింది. ప్లేట్ కూడా తడతడలాడిపోయేలా కడిగేసాను. ఇంకా కొంచెం ఈ బెడ్రూమ్ అది రీల్స్ కోసం కొంచెం నీట్గా చేసుకోవాలన్నమాట. సో ఏవైనా ఉంటే వస్తువులు అవి తీసి పక్కన పెట్టాలి, నీట్గా ఉంచుతున్నాను. రీల్స్ అన్నీ రూమ్లో కొంచెం కంఫర్ట్ చూసుకొని చేస్తాను, ఒక్కొక్కసారి ఒక్కొక్కలా. సో ఈరోజు బెడ్రూమ్లో చేద్దాం అనుకుంటున్నాను అనమాట. అందుకోసం నీట్గా ఏమైనా చిన్న చిన్న వస్తువులు ఉంటే తీసి క్లీన్గా ఉంచుకుంటున్నాను. మొత్తం సెట్ అయిపోయిందనమాట. ఓ మై గాడ్, కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాను. ఇప్పుడే కదా తిన్నాను, కొంచెం అలా ఉంది. 2 minutes రెస్ట్ తీసుకుంటే చాలా పీస్ ఆఫ్ మైండ్తో ఉంటుంది సరదాగా. ఓకే ఫైన్. ఇక రీల్స్ కూడా మొదలు పెట్టేయాల్సిందే త్వరగా.
ఇంకా ఫ్రెండ్స్ మీరందరూ కూడా ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? సో నా రీల్స్ స్టార్ట్ చేశాను. ఈ విధంగా నేను రీల్స్ చేస్తానన్నమాట. చూసుకుంటాను డైలీ ఒక 4 or 5 చేసి అవైలబుల్గా డౌన్లోడ్ చేసి ఉంచుకుంటానన్నమాట. సో ఈజీగా డైలీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇదన్నమాట నేను చేసేది డైలీ ఇలా ఉంటుంది. నేను మీకు చాలా సింపుల్గానే చూపించాను, కొన్ని మాత్రమే. ఇంకా వీలు చూసుకొని ఇంకొంచెం ఎలా ఉంటాను ఏంటి డైలీ రొటీన్ నేను ఏం చేస్తుంటాను ఇలా ఒక వీడియో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచ్ చేసినందుకు. సో మీకు నచ్చిందా? నచ్చితే నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా, మర్చిపోవద్దు.